నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సభలో భాగంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి బీసీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వివిధ రాష్ట్రాల నుండి మన భారతదేశం నుండి వచ్చిన మన బీసీ సోదరులకి, మహిళా అక్కలకి, మీడియా సభ్యులకి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. గత 50-60 సంవత్సరాల నుండి కూడా చాలా మంది పెద్ద మనుషులు అంతకుముందు కూడా బీసీల గురించే పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. మరి మనం యువతరం కూడా అట్లనే 60 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదైతే మాట్లాడిందో మనం బీసీల గురించి కొట్లాడదామని మనం కూడా అట్లనే అనుకుంటూ పోతే మన పిల్లలు కూడా అట్లే అనుకుంటూ పోతారు. మన రాజ్యాధికారం ఎప్పుడు రావాలి? వాళ్ళు ఒక పునాది వేసారు. ఆ పునాది మీద మనం నిలబడి గమ్యం కొట్టాలనేది నా అభిప్రాయం. గమ్యం కొట్టాలంటే స్వతంత్ర పోరాటం ఎట్లయితే పోరాటం చేసుకొని బ్రిటిష్ వాళ్ళని తరిమేసినామో బీసీల రిజర్వేషన్ కావాలి. బీసీల రిజర్వేషన్ కావాలంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కూర్చొని మాట్లాడితే కాదు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు మనం తిరగాలి. అక్కడ ఉన్న ఇలాంటి బీసీ సోదరులు అక్కడ నుంచి యూపీ నుంచి ఒక బైసాబ్ వచ్చి చాలా మంచిగా అనిపించింది. అలాంటి ఆనుమత్యాలు 29 రాష్ట్రాలు వాళ్ళందరినీ సేకరించాలి. అదే పనిలో భాగంగా మా నవ సంఘర్షణ సమితి ఏదైతే ఆల్ ఇండియా అధ్యక్షులు సర్దార్ సర్వాయి పాపన సినిమా హీరో జైలు గౌడ్ గారు గోల్కొండ లేని చక్రవర్తి సర్దార్ పాపన సినిమా తీశారు. ఈ 500 విగ్రహాలు పెట్టుకుంటూ వచ్చిన తెలంగాణ ఏపీలో మొత్తం ఒక ఉద్యమం తీసుకొని వచ్చినాం. हम एक ही बात बोल रहे हैं डोमिनेंट में, ये जो 29 स्टेट्स है भारत देश में, वो पूरा हम फिर के ऐसा एक कट्टर बीसी को लेके ये जो ओसी लोग अपना बीसी को दबाए ना, उनको उससे ज्यादा दबा के बीसी का रिजर्वेशन लेते असेंबली पार्लियामेंट में बीसी का बिल आमोदन करने तक आंदोलन नहीं विरामन करते. इसके लिए हमारे जान भी जाए तो भी परवाह नहीं. आगे बच्चे के लिए हम पोराटन करने के लिए, युद्ध करने के लिए हम रेडी है. यूथ को हम आगे लेके जाने के रेडी है. आप सीनियर्स पूरे एक प्रणाళిక बनाओ, ఒక సిస్టమ్ తయారు చేయండి. ఒక సిస్టమ్ 29 రాష్ట్రాలలో ఎట్లా మనం గమ్యం కొట్టాలి, ఎట్లా ఉద్యమం చేయాలి అనేది ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తా. మనకంటే ముందు కాశీరామ్ గారు ఒక పార్టీ పెట్టింది ఉత్తరప్రదేశ్ లో. తెలంగాణ బీసీల పార్టీ పెట్టినానంటే నాకైనా తెలియదు, పెట్టినో లేదో. దేవేంద్ర గౌడ్ పెట్టి ఉర్దూ కాలం. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ వేస్తారు, ఎన్ని కోట్లు ఉన్నాయి? 200 కోట్లు ఉన్నాయా? 500 करोड़ है तुम्हारे पास, 1000 करोड़ है तुम्हारे पास. अरे जान भाई ధైర్యం ఉన్నది. 100 కోట్ల రూపాయల ధైర్యం బీసీ సోదరులకు ఉండాలేదా? ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు చూస్తున్నా, వాళ్ళు ఏమంటారు అంటే నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, వాళ్ళు సర్పంచ్ పోటీ చేస్తాను. వాళ్ళు ఏమంటారు తెలుసా?